హాయ్ హలో ఆంటీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మజ్జిగ చారు చూపించబోతున్నాను అండి. ఏంటి మజ్జిగ చారా, మాకు తెలీదా అనుకుంటున్నారా? తెలుసండి, మీకు తెలుసని నాకు తెలుసు. కానీ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ చేస్తారు కదా. మీ స్టైల్ ఎలా ఉందో నాకు చెప్పండి. ఇది నా స్టైల్, ఇప్పుడు నేను చూపిస్తున్నాను, మీరు చూడండి. మీరు ఇలాగే చేస్తారా ఏంటి అని చూడండి. దీనికి కావాల్సినవి ఫస్ట్గా పెరుగు తీసుకున్నాను, అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇంకా మన రుచి తగినట్లుగా ఉప్పు, పసుపు, కారం, ఇంకా మనకు తాలింపుకి కావాలి కదా, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంకా కొత్తిమీర, అలాగే ఇంగువ, కొంచెం నూనె తాలింపుకి. ఇప్పుడు ముందుగా పెరుగులో నేను పచ్చుల్లిపాయలు వేసుకుంటున్నాను. మీరు అలాగే వేస్తారా? నేనైతే అండి ఒకటి పచ్చుల్లిపాయ వేస్తాను, ఇంకోటి తాలింపులో వేస్తాను అనమాట. బాగుంటుంది, పచ్చుల్లిపాయలు టేస్ట్ బాగుంటుంది. దానిలో కొంచెం మనకు రుచి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. అలాగే తర్వాత దీనిలో కొంచెం కారం కూడా ఇందులో వేసేస్తున్నాను నేను. ఉప్పును కారం మాత్రం పెరుగులో వేస్తాను అనమాట. పసుపు తాలింపులో వేస్తాను, అప్పుడు కలర్ బాగుంటుంది, దీనిలో బాగా కలుస్తుంది, మంచి కలర్తో బాగా కలుస్తుంది అనమాట. దీనిలో ఇంకేమేమి చూసారా, ఉల్లిపాయలు, ఉప్పు, కారం ఇవి వేసేసి చక్కగా కలబెట్టేస్తున్నాను. చూడండి, ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపేస్తాను. ఇంతేనా? మీరు కూడా ఇంతేనా చేసేది? మీరు కూడా ఇదే స్టైల్. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొందరికి తెలియకపోవచ్చు కదండి. కొత్తగా బ్యాచిలర్స్ వాళ్ళకి కొందరికి చాలా ఇష్టం ఉంటుంది కూడా, వాళ్ళకి చేసుకోవటం ఎలాగనేది రాదు. అందుకని చెప్పి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. కాకపోతే మనం ఒక్కో స్టైల్ చేస్తాము. ఈ స్టైల్ ఎలా ఉందో, ఈ స్టైల్ ఎలా ఉందో అని మనం కూడా చూసుకోవచ్చు కదా. ఇగో పచ్చిమిరపకాయలను, కరివేపాకు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నా. కరివేపాకు పెద్ద వేసామనుకోండి ఏరు పడేస్తారు. అందుకని ఏరు పడేయకుండా ఇలా పిల్లలు కరివేపాకు తినాలంటే ఇలా ప్లాన్ అనమాట. ఇలా మంచి ప్లాన్ చేసి ఇలా వేసామనుకోండి, కరివేపాకు కూడా వాళ్ళకి లోపలికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ తీసుకొని దీనిలో కొంచెం మినపప్పు, అలాగే పచ్చిశనగపప్పు, ఇంకా ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం 1-2 ఎండుమిరపకాయలు కూడా తుంచేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం వీటిని వేయించుకోవాలి. లైట్గా దోరగా వేగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఇంకా కరివేపాకు అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. చూడండి, కొంచెం వేగుతూ ఉండంగా సన్నగా తరిగిన కరివేపాకు చూసారా, సన్నగా తరిగాను. ఎందుకంటే కరివేపాకు తీసి పడేయకుండా అవకాశం లేదు నేను తీసి పడేయడానికి. ఇంకా సన్నగా కూడా టైం ఉంటే ఇంకా సన్నగా కూడా తరుగుతాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇలా తరిగిన ఈ నూనెలో ఇలా ఫ్రై చేస్తే అప్పుడు ఆ పచ్చిమిరపకాయలు వాడు తిన్నా కూడా అంత ఎఫెక్ట్ ఉండదు అనమాట పిల్లలకి. కాకపోతే సారం ఇందులో దిగుతుంది, కానీ తినేటప్పుడు పచ్చిమిరపకాయ మామూలుగా తగిలితే పిల్లలు గొడవ చేస్తారు కదా. ఇలా అయితే వేగిపోతాయి, బాగుంటుంది. తర్వాత ఇంకా కొన్ని ఇవి ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు అందులో వేసుకున్నాము, కానీ కొన్ని ఇందులో వేస్తున్నాను. చూడండి, ఇందులో వేసి ఇది మరీ ఎక్కువ మాడేటట్లుగా బ్రౌన్ కలర్ అలా రాకూడదు, కొంచెం లైట్గా ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు పసుపు చూసారా, ఇలా తాలింపులో వేస్తున్నాను. తాలింపులో వేస్తే కలరు బాగా వస్తుంది, అందులో బాగా మంచి కలర్ వస్తుంది అనమాట, బాగా కలిసిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఉంటా అంటే కొత్తిమీర దేనిలో అయినా ముందు పచ్చిది వేస్తే కొంచెం సాయంత్రం దాకా ఉందనుకోండి నిల్వ ఉండదు, పాడైపోతుంటుంది. అలాగే ఇలా తాలింపులో వేసేసి కొంచెం కలిపేసామనుకోండి అది నిల్వ ఉంటుంది, బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఇంగువ, ఈ మజ్జిగ చారులో ఇంగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఇంగు వేస్తారా? నేనైతే ఇంగు వేస్తాను. పులుసుల్లో కానీ పప్పుల్లో, చారులో అలాంటి వాటిల్లో కూడా ఇంగు వాడుతుంటాను. ఇంగు మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చూడండి, ఇది వేసేసి ఇలా కలిపేసేసుకోవటమే. చూసారా, మజ్జిగ చారు రెడీ అయిపోయింది. ఇంతేనా? మీరు కూడా ఇంతేనా చేసేది? అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి, మీరు ఎలా చేస్తారనేది నేను తెలుసుకుంటాను. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒకసారి నా స్టైల్ కూడా మీరు తయారు చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. సెలవు.